హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. దేవుడి దయ వల్ల అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏంటంటే స్పెషల్ చికెను సోయా సాస్ బిర్యానీ. ఓకే, చికెన్ ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి శుభ్రంగా వేపేసి చికెన్ని ఎర్రగా అందులో బంగాళదుంపలు వేసాను. అవి రెండు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేపేసి మసాలా వేసి వాటర్ పోసాను. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉందనగా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ ఇందులో ఉడకపెట్టాలి. 75% ఉడకాలి. ఓకే, 75% మాత్రమే ఉడకాలి. ఉడికిన తర్వాత దాన్ని చిల్లుల గిన్నెలో పోసి రైస్ని తీసుకొచ్చి ఈ పైన బిర్యానీలో వేయాలి. అప్పుడు సోయా సాస్ వేసి బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచిది సోయా సాస్, పిల్లలకు కూడా చాలా మంచిది. ఓకే, చికెన్ చూడండి, ఇలా పెద్ద ముక్కలు కొయ్యాలి. ఒక చికెన్ వచ్చి 8 పీస్ మాత్రమే, అంటే 8 ముక్కలు మాత్రమే కొయ్యాలి. ఓకే, మరి ఈ రైసు ఎలా ఉందో తర్వాత నేను చేసి వీడియోలో మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఎలా ఉందో చెప్పండి మీరే ఆ తర్వాత. ఓకే, మీకు నచ్చిందా నచ్చలేదా? మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక కామెంట్ అయితే చేయండి. ఓకే, ఫుడ్ రెడీ అయ్యాక నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు. చూడండి, బంగాళదుంపలు ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ మనకేమో బంగాళదుంపలు తింటే వాతం అంటారు, కానీ ఇక్కడ బంగాళదుంపలు లేకుండా తినరు. అంటే ఇక్కడ క్లైమేట్కి ఓకే, మన క్లైమేట్కి చిన్నప్పుడు పుట్టిన పిల్లలకు కూడా బంగాళదుంపలు ఉడకపెట్టి పెడతారు ఇక్కడ, క్యారెట్ బంగాళదుంపలు. ఓకే, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఇంకా ఈ రంజాన్లో మంచి మంచి ఫుడ్లు మీకు పెడతాను, మీరంతా చూద్దరు కానీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.